పాకిస్తాన్ని మనమే రివర్స్లో కవ్విస్తూ ఉంటే అంటే దాన్ని ఎప్పుడు సుస్థిర గవర్నమెంట్ దానికి ఎప్పుడు ఉండదు. అవును, తేపకూరు మారుతూ ఉంటారు, అక్కడ మారుతూనే ఉంటారు. అంటే ఇప్పుడు మనకి ఏదైనా ఇప్పుడు మొన్న పహల్గావ్లోనే వాళ్ళ లేడీస్కి ఏమని చెప్పారు, మోదీకి చెప్పుకో అని చెప్పారు. అవునా, డైరెక్ట్గా ప్రైమ్ మినిస్టర్గా చెప్పుకున్నారు. అదే కనుక వాళ్ళ దానిలో చెప్తే మునీర్కి చెప్పుకో అంటారు. అంటే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అతనికి చెప్పు అని. అదే నేను విన్న విషయం ఏంటంటే అక్కడ రాజకీయాలన్నీ ఆర్మీ చేతిలో ఉంటాయంట. ఇక్కడ మన భారతదేశానికి వచ్చేసరికి 7th పర్సన్ ఆర్మీ పర్సన్ అనేటువంటి 13th. అలాంటిది పాకిస్తాన్లో అతను ఫస్ట్ పర్సన్గా ఉండి గవర్నమెంట్ ఎవరు ఉండాలి, పిఎం ఎవరు ఉండాలి అని ఆయన రూల్ చేస్తాడంట అసలు. అవును, అందులో ఇంకొకటి ఏంటి అంటే వాళ్ళ దేశము ఉండటానికి జీవించటానికి పనికిరాదు అంటానికి ఎగ్జాంపుల్ వాళ్ళ అఫీషియల్సే. ఓకే, ఇప్పుడు ఎవరైనా సరే ఆర్మీ చీఫ్ అవ్వాలి, దానికంటే కింద డిప్యూటీ చీఫ్ ఉంటాడు. ఇతను డిప్యూటీ చీఫ్ అవ్వగానే లేదా ప్రైమ్ మినిస్టర్ అవ్వగానే లేదా డిప్యూటీ పిఎం అవ్వగానే వీళ్ళందరూ ముందు లండన్లోనో యుఎస్లోనో ఇల్లు కొనుక్కుంటారు. ఫస్ట్ వాళ్ళందరూ చేసేది హయ్యర్ అఫీషియల్స్ అందరూ ఎయిదర్ ఆర్మీ ఆర్ గవర్నమెంట్ రన్ చేసే వాళ్ళు ఎవరైతే ఆర్మీ కంట్రోల్లో గవర్నమెంట్ రన్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ చేసే పని ఏంటి అంటే లండన్లో ఆర్ అమెరికాలో ఎక్కడొక దగ్గర ఇళ్ళు కొనుక్కుంటారు. అండ్ నెంబర్ 2 వీళ్ళ ఫ్యామిలీస్ని అక్కడికి షిఫ్ట్ చేస్తారు. వాళ్ళ పిల్లలు ఎవ్వరూ పాకిస్తాన్లో ఉండి చదువుకోరు, వాళ్ళంతా అక్కడే చదువుకుంటారు. వీళ్ళు అంటే వాళ్ళు అక్కడ జల్సా చేస్తూ ఉంటారు. కామన్ పీపుల్కి ఈరోజు చావల్ కేజీ 240 or 250 పాకిస్తాన్లో బియ్యం. ఓకే, ఇంకా కొన్ని రోజులైతే ఇంకా అది కూడా ఉండదండి, 500 పోతుందో మరి ఇక్కడ. అంటే ప్రజలకి వాళ్ళు మినిమం తిండి కూడా పెట్టలేని కండిషన్లో ఉంటారు. కానీ వీళ్ళ ఆ దేశంలో ఉన్న హైయర్ అఫీషియల్స్ అందరూ చాలా లగ్జరియస్గా బ్రతుకుతూ ఉంటారు. అలాని వాళ్ళని ఎవ్వరు ఒక్క మాట అనటానికి ఆస్కారమే ఆ గవర్నమెంట్లో లేదు.